నేను ఏమంటున్నా, ఇక్కడ మాకు స్కోపే లేదు విలీనాల గురించి పొత్తుల గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మోడీకి ఏ టీం బి టీం, ఇక్కడ రెండే ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడనేది సమస్య, రేవంత్ రెడ్డి మోడీతో ప్రత్యక్షంగా ఎప్పుడు కలిసి అనేది సమస్య తప్ప ఇది ఇక్కడ ఇంకా చర్చ లేదు. కాంగ్రెస్ పాపం అది తెలియక సంజయ్, కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు ఎగిరి పడుతున్నారు. కానీ వీళ్ళని అసలు లెక్కనే పెట్టడం లేదు. మోడీ వీళ్ళ నాయకుల కింద లెక్కే తీసుకోవడం లేదు. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో నాకు రేవంత్ రెడ్డి అంటూడే నాకు బలం అనే పద్ధతుల్లో మోడీ వ్యవహారం ఉంది. మొన్న ముఖ్యమంత్రిని చేయడానికి కారణం మోడీనే. అందరికి కూడా తెలిసి మోడీ ఫ్రెండ్ ఇంకో ఆయన ఉంటాడు వాళ్ళే తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఛాయిస్ కానీ ఇక్కడ మోడీ ఛాయిస్ మాత్రమే. అంటే తెలంగాణ కాంగ్రెసే విలీనం కాబోతుందంట. మొత్తం టోటల్గానే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అయితే అందులో సందేహం లేదు. రెండు మోడీ టీం అనే ఉంటాయి, ఏ టీం బి టీం అనే ఉంటాయి. టీఆర్ఎస్ కాదు. ఇక విలీనాల గురించి వెళ్ళి మాట్లాడాల్సి వస్తే అయితే గీతే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవాళ రేపు వేయబోయే పీసీసీతో సహా, ఎందుకంటే ఆయన మనిషిని వేస్తున్నట్టున్నారు, పీసీసీతో సహా మోడీ టీంలో విలీనమయ్యేది వాళ్ళు అవుతారు తప్ప బీజేపీలో విలీనమైతే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని టోక్గా తీసుకుపోయి బీజేపీలో కలుపుతారు తప్ప బీఆర్ఎస్ ఎవరితో విలీనమయ్యే అవకాశమే లేదు, ఆ అవసరమే లేదు. తప్పకుండా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మోడీకి రాహుల్కి ప్రత్యామ్నాయం కేసీఆర్ గారే అవుతారు.